టీడీపీ వస్తే ఇప్పుడు అన్ని జరుగుతాయి సార్. స్టేజెస్ చెప్తాను పోయినసారి చేయలేదని నెగిటివ్ ప్రచారం చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేదని అది కూడా చెప్తాను. కొత్త రాజధానికి ఏర్పాటు చేశారు, దానికి మద్దతు ఇచ్చాడు. ఇది మద్దతు ఆ రోజు తీసుకోకుండా పోవాలి, మద్దతు ఇచ్చి అసెంబ్లీలో చెప్పాడు, అన్నీ చెప్పాడు. నాకు పూర్తి మద్దతు ఉంది ఈ రాజధానిగా నిలబడడానికి మద్దతించాడు కదా, అయిపోయింది కదా. వచ్చి అసెంబ్లీలో గెలిచిన తర్వాత 3 రాజధానుల ప్లాన్ మార్చాడు. 3 రాజధానుల మనుషులను డైవర్ట్ చేసి వాడి పనులు ఒకటి చేసుకోవాలి. 3 రాజధానులు డైవర్ట్ చేయడమే చాలా తప్పు. ఈ సత్తా ఉంటే అన్ని డెవలప్మెంట్ చేసుకుంటే దాన్ని కూడా డెవలప్ చేస్తే కొంచెం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఒక రాజధాని పెట్టినప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఇంకా టీడీపీ వాళ్ళే అలయన్స్ పెట్టిన ఫామ్లో లేరు కదా. వీళ్ళ ఫామ్లోకి వచ్చినాకే ఒక దాన్నే చేస్తా అన్నప్పుడు నేనదే ఫామ్లో వీళ్ళు గెలిచిన తర్వాత అసెంబ్లీలో మనం ఈ రాబడి తెచ్చుకున్న తర్వాత నాకు పూర్తి మద్దతు ఉంది, నాకు ఇవ్వడానికి మీరు తీసుకోవడానికి నాకు ఇబ్బంది లేదు, ఈ రాజధాని ఉండడం నాకు ఇష్టమే అని చెప్పుకున్నాడు కదా. చెప్పుకున్నాడు. మన ఎలక్షన్ క్యాంపెయిన్ తిరిగేటప్పుడు రాజధాని గురించి మాట్లాడలేదు. వాడు చెప్పిన పథకాలే మాట్లాడాడు. జనాలకి అవన్నీ అర్థం కాదు. కాకపోతే జనాలు ఒక ఛాన్స్ ఇది అడిగాడు రాజశేఖర్ వీడు ఫిగర్ చూసి ఎవరేలే కదా. అదేవిధంగా ఆయన ఎన్టీఆర్ మోహన్ చంద్రబాబు పడ్డా కదా, చంద్రబాబు ఫిగర్ చూసి ఎవరేలా. అప్పుడు ఎన్టీఆర్ వర్గాన్ని పెట్టి ఇప్పుడు కూడా ఎన్టీఆర్ వర్గా లెక్కే. నేనదే వాడు తలకాయ పెట్టుకుని ఇది గెలిచినప్పుడు నువ్వు చేయాల్సినది మంచిగా రాజధాని టాపిక్ డైవర్ట్ చేసి సిపిఎస్ డైవర్ట్ చేసి కొన్ని ఉండే దాంట్లో ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పెట్టారు. రాజధాని ఎందుకు జరిగిందంటే పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పేది అది 2019లో చంద్రబాబు నాయుడు చేసేదేదో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అక్కడ వీళ్ళతో వికర్షణ ఎట్లున్నారంటే స్టామినా మీకు నచ్చేటప్పుడు ఏంటంటే వాడు మాట అన్నా కొన్ని తీసుకొచ్చి చేస్తారు. నేను ఫామ్లో ఉన్నా నన్ను గెలిపించు, నేను కాదు నీ విశ్వాసం చెప్పవచ్చు అని ఈడికైనా ఉంటారా. కనీసం లేకపోతే బయటకు రాని కూడా అందరి మీద గొడవ వచ్చి మాట్లాడుతుంది. బయటకు వచ్చేసి ఈ పబ్లిసిటీ చిన్నది కాదు, వాడిని హైలైట్ చేయాలని చేస్తుంది, వాడిని డిప్లామెంట్ చేస్తుంది. అది మాట్లాడుతున్నారు. దాన్ని వైఎస్ఆర్ ఆ టైంలో పనిచేయకుండా జనాలు అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళగా అర్థం చేసుకోవాలి. మన వల్ల బయట ప్రజలకు ఇబ్బంది మనం చెప్పిన స్టామినా ప్రకారం మనం వెళ్ళాలా, జాగ్రత్త పోవాలా, ఒక డబ్బులు మెయింటైన్ చేయాలా, జనాలకి డబ్బులు కట్టాలా, అభివృద్ధి చేసుకోవాలా. ఈ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే కరెక్ట్గా ఈక్వల్ రావాలండి. అవి రావాలంటే అక్కడ నాకు ప్రజలకి మీకే కష్టకాలం లేకపోతే గెలిచేది ఎప్పుడు కూడా కష్టకాలంలో గెలుస్తున్నాడు.